శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నింటికిని యెహోవా అలాగునే చేయును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, దేవుని కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు మనకు కావలసింది ధైర్యం. జీవితంలో ఏ కార్యం తలపెట్టినా ధైర్యంతో తలపెడితే విజయం మన సొంతమవుతుంది, మన సొత్తు అవుతుంది. భయపడుతూ అనుమానంతో ప్రారంభించిన ఏ కార్యమైనా సరే విఫలమైపోద్ది. ధైర్యంగా ముందుకు సాగాలి అంటే ముందు మనకు విశ్వాసం అవసరం. విశ్వాసాన్ని మనలో కలిగించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గతకాలపు విజయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు అదే చేస్తున్నాడు మోషే. ఈ ద్వితీయోపదేశకాండం ద్వారా వారికి ద్వితీయోపదేశం చేస్తూ ఉన్నాడు. గత కాలంలో దేవుడు వారికి ఇచ్చిన విజయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరి రాజులకు చేసిన దానిని నీవు కన్నులారా చూసితివి కదా. నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నిటిలోనూ యెహోవా అలాగునే చేయును. ప్రియమిత్రులారా, ఆ ఇద్దరు రాజులు ఎవరు? అమ్మోరీయుల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు. ప్రాకారపురాలు కట్టుకుని దుర్భేద్యమైన పట్టణాలలో ఇశ్రాయేలీల చేతిలో వారు చిత్తుగా ఓడిపోయారు. దేవుడే వారిద్దరిని ఇశ్రాయేలీలకు అప్పగించాడు. మోషే అన్నాడు, ఆ ఇద్దరు రాజుల్ని ఎలాగైతే దేవుడు మీకు అప్పగించాడో, వారిని ఎలాగైతే మీరు హతము చేశారో, మీ ముందున్న ప్రయాణం అంతటిలో కూడా దేవుడు అలాంటి విజయాన్ని మీకు ఇస్తాడు. ఆ ఇద్దరు రాజులకు చేసిన దానినే యెహోవా మీ జీవితంలో మరలా చేస్తాడు. గతకాలంలో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, నువ్వు అనుభవించిన దేవుని మేలులు మరిచిపోవద్దు. ఎలాంటి కృప చూపి దేవుడు అద్భుతాన్ని చేశాడో ఆ కృప ఆగిపోలేదు సుమా. అదే కృపను కుమ్మరించి అంతకంటే ఘన విజయాలు దేవుడు నీకు ఇస్తాడు. నీ జీవితంలో నువ్వు ఊహించలేనటువంటి అనుభవాలు గుండా నీవు వెళ్ళినా ప్రతి అనుభవంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేస్తూనే ఉంటాడు. ఆయన గతకాలంలో ఎప్పుడో చేసి ఊరుకునే దేవుడు కాదు. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉన్న దేవుడు. నిన్ను విడవని దేవుడు. ధైర్యం తెచ్చుకో. గతకాలంలో దేవుడు చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించడం వల్ల నీలో ఎనలేని ధైర్యం కలుగుతుంది. గతకాలంలో చేసిన అద్భుతాలన్నీ ఇప్పుడు కూడా ఆయన చేయగలడనే విశ్వాసం నీలో బలపడుతుంది. బాషాను రాజైన ఓగుకు చేసినట్లే కనాను దేశంలో ఉన్నటువంటి ఇతర రాజులకు కూడా దేవుడు చేశాడు. వారందరినీ నిశేషంగా హతము చేసి వాగ్దాన భూమిని ఇశ్రాయేలీలకు స్వాధీనపరిచాడు దేవుడు. అందుకనే యెహోవా జయించిన దేశము అని దానికి పేరొచ్చింది. ప్రియమిత్రులారా, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించాడో మన జీవితాలలో కూడా అటువంటి అద్భుతాలే జరిగిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ గతకాలపు అనుభవాలని నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో ఎదుర్కొనబోతున్న ప్రతి సమస్యలో దేవుడు నీకు ఇస్తున్న విజయాన్ని బట్టి ప్రభువుని స్తుతించు. అట్టి స్తుతించే నాలుక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.